హలో అండి. ఇది హ్యాండ్ డిజైన్ చాలా బావుంటుంది. మన బ్లౌజులకైనా, డ్రెస్సులకైనా, పిల్లల లంగా జాకెట్‌లకైనా, పట్టు లంగా జాకెట్‌లకు లేదంటే ఫ్రాక్స్‌కు దేనికైనా ఈ డిజైన్ అయితే సూపర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ట్రై చేయొచ్చు ఇది హ్యాండ్ డిజైన్. ఫస్ట్ అయితే హ్యాండ్ కోసం అయితే ఇలా లైనింగ్‌నైతే ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మన బ్లౌజ్ హైటు 5 ఇంచులుంటే 5 ఇంచులు, 6 ఇంచులుంటే 6 ఇంచులు కుట్లతో సహా ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకుంటున్నా. హాఫ్ హ్యాండ్ అయితే అంతకంటే ఎక్కువ తీసుకోకండి. హ్యాండ్ పొడవైతది కదా! అందుకని ఇక్కడ కుట్లతో సహా హాఫ్ హ్యాండ్ కోసం కాబట్టి 6 ఇంచులు తీసుకుంటున్నా. తర్వాత కింది అక్కడ లైన్ గీసిన, కింది సైడు హ్యాండ్ లూజ్ కోసం 5.5 ఇంచులకైతే ఒక మార్కు చేస్తున్నా. ఆ 5.5 నుంచి 1.5 ఇంచు ఖర్చు కోసం. మీ ఇష్టం. 2 ఇంచులంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచుకి మార్క్ చేసిన. తర్వాత ఇప్పుడు పైన లైన్ ఉంది కదా! అక్కడి నుండి టేపుని ఇలా కిందికి పెట్టి 3 ఇంచులకు మార్కు చేసుకోవాలి. ఈ 3 ఇంచుల దగ్గర ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పైనే 6.5 ఇంచులకు అదే లైన్ పైన ఇలా పెట్టేసి 6.5 ఇంచులకు ఒక మార్కు చేస్తున్నా. ఇలా తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్కు చేస్తున్నా. ఇలా లూజ్ కోసం లైన్స్ను కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు పైన లైన్ ఉంది కదా, మనకు హ్యాండ్ హైట్ పెట్టుకున్నాం, అది దానికి 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఆ 1.5 నుంచి ఇలా కర్వ్ తిప్పుకుంటూ ఈ విధంగా హ్యాండ్ అనేది గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము డిజైన్ కోసం చూద్దాము. ఇలా హ్యాండ్ డిజైన్ కోసం 4 ఇంచులు లేదా 3 ఇంచులు మీకు కుచ్చులు ఎక్కువ కావాలి అనుకుంటే 5 ఇంచులైనా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే 4 ఇంచులు అయితే సరిపోతుందండి మనకు బ్లౌజులకైతే. ఇప్పుడు 4 ఇంచులు అక్కడి నుండి 3.5 ఇంచులకు ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా బాక్స్ గీయాలి. ఇలా బాక్స్ గీసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచుకు మార్కు చేసుకోవాలి. చేసుకొని అక్కడి నుండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇలా హ్యాండ్ అయితే గీసుకోవాలి. బాక్స్ బయట నుండే ఇలా కర్వ్ అనేది వచ్చింది చూడండి. ఇలా హ్యాండ్ కోసం అయితే తెచ్చి ఇలా కర్వ్ తిప్పి మనము దీనికే కలిపేసినాం అనమాట. హ్యాండ్కు కింది అంటే ఖర్చు భాగం వచ్చేసరికి కలిపేసినాము. తర్వాత ఇలా గుర్తులు అనేది ఈ బాక్స్ దగ్గర ఒకటి, పైన మధ్యలో ఒకటి, ఇలా కుట్ల కోసం ఒకటి, ఇలా గుర్తులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆ మధ్యలో నుండి 1.5 ఇంచు మనం ముందే మార్కు చేసుకున్నాం. అది అక్కడి నుండి ఇలా, అంటే ఇది లోతు కోసం అనమాట. ఒక సైడు మనకు అంటే హ్యాండ్ ముందు సైడు లోతు వస్తుంది కదా, ఆ లోతు కోసం మధ్యలో ఇలా 1/2 ఇంచు మార్కు చేసుకొని తర్వాత ఆ పైన 1.5 నుంచి కిందికి ఖర్చు వరకు అయితే ఇలా ఇలా గీసుకోవాలి. ఇలా క్రాస్గా పైనుంచి సన్నగా వచ్చి మధ్యలో 1/2 ఇంచ్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చేసరికి సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఇలా మనకు ఫ్రంట్ అంటే ఇది ముందు సైడు, ఇది బ్యాక్ సైడు, ఇలా గుర్తులు అనేది పెట్టుకోవాలి. లోతు అనేది మనకు ముందు సైడ్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ అనేది ఇలా గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా మనకు లోతు అనేది కట్ చేసుకుంటాం. తర్వాత బ్లౌజ్ పీస్ హ్యాండ్ తీసుకొని ఇది రాంగ్ సైడు, ఇది మంచి సైడు. ఈ మంచి సైడు పైన ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్ను వేయండి. ఇలా వేసుకున్న తర్వాత కింది సైడు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఒక పిన్, అంటే క్లాత్ మీకు జారుతుంది అనిపిస్తే పిన్స్ 2, 3 అయినా పెట్టుకోవచ్చు. లేదు కాటన్ టైప్ ఉన్నాయి అంటే కొద్దిగా క్లాత్ స్టిఫ్గా ఉంది అనుకుంటే ఇలా కింది సైడు సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ను అటు సైడ్ అనండి.
మనం కుట్టిన ఆ పావించు క్లాత్ గూడా అటు లైనింగ్ సైడే అనేసి, లైనింగ్ మీదనే అటు లైనింగ్ సైడ్ ఉంది. ఆ లైనింగ్ మీదనే ఎడ్జ్‌కు కుట్టుకుంటూ రావాలిలా. ఇప్పుడు లైనింగ్‌ను లోపల సైడ్‌కనేసి ఇలా ఒక పావించు పైకి కుట్టుకుంటూ రండి. నేను చెప్పేదండి బిగినర్స్ అయినా అంటే మీకు మిషన్ నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళైనా సరే ఇది కుట్టుకోవచ్చు. ఈ డిజైన్స్ మీ పిల్లలకు కానీ, మీరు కానీ ట్రై చేయొచ్చు. ఇలా కుట్టిన తర్వాత కింది సైడు ఇప్పుడు మొత్తము ఈ పైన మొత్తం ఇలా కుట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనము ఇక్కడ కుచ్చుల కోసం అన్నట్లు ముందే గుర్తులు పెట్టుకున్నాం. మనము బాక్స్ దగ్గర మనం కట్ చేసినప్పుడే గుర్తనేది పెట్టినాము కుచ్చుల కోసమని. అక్కడి నుండి ఇలా చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ రండి. మధ్యలో వరకు చిన్నగా పెట్టుకుంటూ వచ్చి, మళ్ళీ మధ్యలో నుండి ఇటు సైడ్ ఉంటుంది కదా! అది అటు సైడు కుచ్చులు చిన్నగా పెట్టుకుంటూ రండి. అటువేమో ఇటు సైడు రావాలి. ఇటేమో అటు సైడ్. అంటే 2 ఎదురెదురుగా కుచ్చులనేది ఎదురెదురుగా ఉండాలి. 2 అటు సైడు, ఇటు సైడు కూడా చిన్నగా ఇలా ఎదురెదురుగా కుచ్చులనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం ఇదిగోండి కుచ్చులనేది ఇలా వస్తుంది. మీరు బ్లౌజ్‌కి అయితే నేను చెప్పిన మెజర్‌మెంట్ సరిపోతుంది. లేదు పిల్లలకు లంగా జాకెట్లు కుడుతున్నాము అంటే పిల్లలకి ఇంకొద్దిగా కుచ్చులు ఎక్కువ రావాలి అనుకుంటే నేను హ్యాండ్ కంటే పైన చూపించిన కుచ్చుల కోసం చూపించింది 4 ఇంచులు పెట్టిన కదా పొడవు. మీరు 5 ఇంచులైనా పెట్టండి. చాలా బావుంటుంది పిల్లలకు. ఇప్పుడు ఇలా మధ్యలో ఒక మార్కు హ్యాండ్ మధ్యలోకి మార్కు చేసుకొని పూసలు ఒక హాఫ్ ఇంచు దూరంలో ఇలా కుట్టుకుంటూ రండి. మీకు డిజైన్ అనేది చాలా సూపర్బ్‌గా ఉంటుందండి. చాలా నీట్‌గా కూడా వస్తుంది అసలు. మనం ఈ డిజైన్ డైలీ వేర్ శారీస్‌కి ట్రై చేయొచ్చు. పిల్లల పట్టు జాకెట్‌లకి ట్రై చేయొచ్చు. మధ్యలో ఇలా పూసలు మీకు నచ్చిన పూసలు గోల్డ్ అయినా ఇలా వైట్ అయినా మీ ఇష్టం. ఏ పూసలు సూట్ అయితే ఆ పూసలు ఇలా హాఫ్ ఇంచు దూరంలో కుట్టి ఇలా లాగితే మనకు దగ్గరికొస్తుంది. మధ్యలో కూడా వి షేప్ లాగా వస్తుంది. చూడ్డానికైతే చాలా బావుంటుందండి హ్యాండ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు నేర్చుకునే వాళ్ళైనా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి.